ప్రస్తుతం దేశం మొత్తం ఏలేస్తున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. గత ఏడాది యానిమల్, ఇప్పుడు పుష్ప 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లతో షేక్ చేస్తున్నారు ఈ కన్నడ కస్తూరి. రష్మిక ఉంటే కలెక్షన్ల వర్షం గ్యారంటీ అంటూ లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకొని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. అందాల ఆరబోతే కాదు, నటనలోనూ తనకు తిరుగులేదని నిరూపించారు. తద్వారా ఇప్పుడు బాలీవుడ్ భామలను మించిన క్రేజ్ తో ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలిచారు రష్మిక. కిరాక్ పార్టీతో సినీ రంగ ప్రవేశం చేసిన రష్మిక తొలుత చిన్నా చితక పాత్రలతో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికి చేరారు. తన దృష్టి పూర్తిగా తెలుగు చిత్ర పరిశ్రమపై పెట్టిన రష్మిక మందన్న చలో, గీతా గోవిందం, సరళేరు నీకెవ్వరు, భీష్మ వంటి సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్నారు. తర్వాత బాలీవుడ్ ను ఒకవైపు చూసిన ఆమె బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన గుడ్ బై మూవీలో కూడా ఛాన్స్ దక్కించుకున్నారు. గత ఏడాది రిలీజ్ అయిన యానిమల్ తో రష్మిక రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక తాజాగా పుష్ప 2లో హీరోనే డామినేట్ చేసిన నటనతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పాన్ ఇండియా ఫార్మెట్ లో తెరకెక్కుతున్న కుబేరాతో పాటు హిందీలో చావా, సికిందర్, ధమ్, ది గర్ల్ ఫ్రెండ్ క్రేజీ ప్రాజెక్టులో రష్మిక నటిస్తుంది. హీరోయిన్ గా స్టార్డమ్ సంపాదించినప్పటికీ పలు కాంట్రవర్సీలతో ఈమె ఇరుక్కున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తనకు బాగా ఇష్టమైన సినిమా గిల్లీ అని, తాను థియేటర్లో మొదటిసారి చూసిన సినిమా దళపతి విజయ్ది కావడంతో ఎప్పటికీ ఆయన నా ఫేవరెట్ హీరోగా మారిపోయాడు అని రష్మిక చెప్పింది. అక్కడితో ఆగితే ఏ సమస్య ఉండేది కాదు, కానీ ఇది తెలుగులో మహేష్ నటించిన పోకిరికి రీమేక్ అనేసింది. నిజానికి గిల్లీ పోకిరికి రీమేక్ కాదు, దాని ఒరిజినల్ వర్షన్ తెలుగులో మహేష్ హీరోగా వచ్చిన ఒక్కడు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ రష్మికపై ట్రోలింగ్ కి దిగారు. ఒక స్టార్ హీరోయిన్ అయ్యుండి కనీసం సినిమా నాలెడ్జ్ లేకపోవడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ఇక ఈ ట్రోలింగ్ దెబ్బకు రష్మిక స్పందించింది. ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేసింది. ఇంటర్వ్యూ అయ్యాక గానీ నాకు గుర్తు రాలేదు, సారీ, గిల్లీ సినిమా ఒక్కడు రీమేక్ అని. పోకిరి మూవీని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు, కానీ అప్పటికే నా మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. సారీ మై బ్యాడ్, కానీ నాకు వాళ్ళు నటించిన అన్ని సినిమాలు ఇష్టమే అంటూ రష్మిక సున్నితంగా వివాదానికి చెక్ పెట్టేసింది. మరి దీనిపై మహేష్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.